నేను అంటే గ్రేటెస్ట్ పార్ట్ నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఇద్దరు పిల్లల్ని అంటే సోలోగా, సింగిల్ హ్యాండెడ్‌గా పెంచి, పెద్ద చేసి అంటే ఆవిడ ఏదైతే అనుకున్నారో, ఎలా చూడాలనుకున్నారో అలా చూసారు కదా! మీ మదర్‌కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో, ఆ టఫెస్ట్ జర్నీ ఎలా సర్వైవ్ చేయగలిగారు మమ్మీ ఒక్కళ్ళే? సార్ మదర్స్‌తో ఒకటే ప్రాబ్లమ్ సార్. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనకు చెప్పరు. హ్మ్. మనకు కావాల్సింది మనకిస్తారు గానీ, అది ఎలా ఇస్తున్నారో, దానికోసం వాళ్ళు ఏం కష్టపడో మనకు చెప్పరు సార్. హ్మ్. అదొక ఆబ్వియస్లీ వాళ్ళ సైడ్ నుంచి ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. హ్మ్. బట్ మనకు పెరిగిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు మనకు చెప్పలేదు హ్మ్. అని అనిపిస్తది కానీ, వాళ్ళు చెప్పరు సార్ ఇప్పుడు. హ్మ్. ఎంత కష్టపడ్డాం అనేది తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ పిల్లలు ఫీల్ అవుతారనే ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్ అవును. మదర్స్‌కి. అది నాట్ ఓన్లీ మదర్స్, ఫాదర్స్ కూడా ఇంకా యాహ్! ఎక్కువ ఆఫ్ ఉంటది. కోర్స్. అంటే నాకు మోస్ట్ అంటే ఆఫ్ మై లైఫ్ మీరు నాకు మమ్మీ చూసింది తప్ప మమ్మీ. నాకు ఇంకా వేరే నిజంగా నేను ప్రపంచంలో ఎవరి మాట వినను సార్ మమ్మీ మాట తప్ప. ఎవ్వరి మాట వినను సార్. అవునా? అస్సలు అసలు మీరు ఎవరు చెప్పినా వినేలా ఉంటారు చూడ్డానికి. అలా ఉంటాను కానీ సార్ నేను మమ్మీ మాట తప్ప ఎవ్వరి మాట వినను సార్. మొండివాడు అనమాట అయితే. చాలా. నోబడీ ఈస్ మోర్ దెన్ మమ్మీ కాబట్టి నేను ఎందుకు వినాలి? యెస్. 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 అంతే. అంటే మీరు చెప్పింది చాలా చిన్న మాట కానీ దాంట్లో చాలా పెద్ద ఫిలాసఫీ ఉంది యాక్చువల్‌గా. అంతుందా సార్ నాకు? అవును కదా! ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు పెంచింది ఆవిడ కాబట్టి ఆవిడ ఒక్కడి యాహ్! మాట వినాలి. ఎవరికి నేను యాహ్! రెస్పాన్సిబుల్ యాహ్! ఐ యామ్ నాట్ కాదనేది. ఆన్సరబుల్ టు ఎనీబడీ సార్. యెస్. మరి ఫస్ట్ టైమ్ మీరు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మీ చేతులతో కొనిపెట్టిన అండ్ గుర్తుగా కొనిపెట్టిందంటే టు బి ఆనెస్ట్ మా వచ్చే రెమ్యునరేషన్ ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతుంది సార్. ఆ తర్వాత మమ్మీ మాకు ఇవ్వాలి మాకు అవసరం ఉంటే. సో నేను డబ్బులు పెట్టి కొనిపెట్టింది అంటే అలా స్పెసిఫిక్ ఏం లేదు సార్. బట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో సైమా అవార్డ్ వచ్చింది సార్. అప్పుడు మమ్మీని దుబాయ్‌కి తీసుకెళ్ళాను సార్. అండ్ ఫస్ట్ టైం మమ్మీని ఒక ట్రిప్ దేశం బయటికి కాదు జనరల్‌గా ఒక ట్రిప్ తీసుకెళ్ళడం ఫస్ట్ టైం సార్. ఆ బుర్జ్ ఖలీఫా ఇవన్నీ చూపించాను. ఓహ్! నైస్. సో చాలా ఎక్సైట్ అయ్యారు. సో నాకు అది బాగా అనిపించింది. ఓన్లీ అట్లీస్ట్ ఏదో ఒక రీజన్ తో నేను తీసుకెళ్ళాను. ఐ వాస్ వెరీ హ్యాపీ సార్. అంటే ఒక్క సినిమా ఇన్ని చోట్లకి మిమ్మల్ని తీసుకెళ్తది, ఇంత ఎత్తు మిమ్మల్ని తీసుకెళ్తది, ఇన్ని అవకాశాలు తెస్తది, ఇన్ని అవార్డులు తెస్తుంది. అసలు ఊహించాను చేసేటప్పుడు మాత్రం. సార్ అవార్డ్స్ అనేది లాస్ట్ లో ఉంటుంది సార్ మైండ్ లో. బట్ కాకపోతే అది రావడం అనేది కూడా ఈజీ జాబ్ కదా అది. ఆల్ వి వాంటెడ్ వాజ్ అప్రిసియేషన్ ఫ్రమ్ పీపుల్ సార్. జనాలు నవ్వాలి, అరే బాగా చేశారా కొత్తోళ్ళైనా అనే ఒక మాట అంటే మాకు హ్యాపీ సార్. అంతే సార్. ఈ అవార్డులు ఇవన్నీ బోనస్ సార్, అన్ని బోనస్ సార్. మరి అన్నతో రిలేషన్ ఎలా ఉంటది? ఆయన చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏం చెప్తారు? నాకు ఫేవరెట్ అంటే డెఫినెట్లీ ఏక్ మినీ కథ సార్. ఏక్ మినీ అది థియేటర్లో ఎందుకు రాలేదని ఎప్పటికీ ఫీల్ అవుతుంటా. అసలు థియేటర్ వచ్చింటే బ్లాస్ట్ సార్ ఆ సినిమా. రిలేషన్ అంటే వాడు కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని సార్ ఒక్కడనే. వాడు వచ్చినప్పుడు నేను కాలేజ్కి వెళ్ళిపోయాను సార్. ఆ టైం లైన్ అలా మ్యాచ్ అయింది. అంటే ఎడ్యుకేషన్ 3 years గ్యాప్ ఉండే. సో వాడు డిగ్రీ 3 years, నా డిగ్రీ 3 years. వాడు వచ్చేటప్పుడు నేను వెళ్ళిపోయాను అనమాట. సో మధ్యలో 6 years ఎక్కువ పెద్ద మాట్లాడుకోలేదు సార్. ఏదో గొడవ ఉందని కాదు కానీ జనరల్ గా బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నంత క్లోజ్ గా ఇద్దరు బ్రదర్స్ ఉండరు. ఈ సీతమంగళ సినిమాలు చెట్టు చూపించుకుంటే అలా ఉండరు సార్ అసలు. ఖచ్చితంగా ఉండరు అసలు అది సినిమాలో బాగుంటది అని ఉండదు సార్. బట్ కోవిడ్ అప్పుడు బికాస్ దే వాజ్ లాక్డౌన్ లోపల అందరూ కలిసి ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వి స్టార్టెడ్ టాకింగ్ మోర్. ఎక్కువ కాన్వర్సేషన్ జరిగేది సార్ సినిమాల గురించి. అప్పట్లో టీవీ సినిమాలు తప్ప వేరే ఇది ఉండేది కాదు కాబట్టి ఈ మీమ్స్ కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ మేము మాట్లాడుకునేది మీమ్స్ తోనే. ఇప్పుడు మీతో మాడుతుంటే డెఫినెట్ 10 మీములు పంపించుంటాడు. ఓకే, ఏదో దాని మీద ఏదో మీములు పంపించుంటాడు. సో వి టాక్ లైక్ దట్. అదే సార్. సో అయితే ఒక అంటే మాట్లాడుకోవడం అని ఉండదు, అలా అని మాట్లాడుకోవడం ఉండదు. అంటే మాట్లాడకపోవడం అనే దానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఏముండదు సార్. జనరలీ పొద్దున్న లేకగానే అవి కూడా ఉండదు సార్. కారు ఒకటే ఉంటుంది కాబట్టి కారు నువ్వు తీసుకెళ్తా ఉంటాడు. లేదు నువ్వు పట్టుకెళ్ళా వాడు తీసుకెళ్ళిపోతాడు. కారు నువ్వు తీసుకెళ్తా ఉంటాడు. అవును నువ్వు పట్టుకెళ్తా అంటే సరే ఓకే అంటాడు. ఓకే, కారు ఇంకా ఒకటేనా? మొన్న రెండో తీసుకున్నా సార్. సేమ్ కారే రెండో తీసుకున్నా సార్. రెండు మంచి i20s ఉన్నాయి సార్. ఈ ట్రాఫిక్ లో బెస్ట్ కార్ సార్ అది. ఎందుకంటే ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే మన మినిమం అంటే మనకున్న వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అంటే వన్ కార్ మమ్మీకి సార్ డెడికేటెడ్. అంటే ఆవిడ పూజలని టెంపుల్స్ అని ఎక్కువ తిరుగుతారు కదా. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ క్యాబ్స్. సో ఒక కార్ అయితే మమ్మీకి ఒక i20 మమ్మీకి పెట్టేసి. అంటే ఇంకా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఇది సార్. వి ఆర్ నాట్ సెటిల్డ్ సార్. ఐ డోంట్ నో బయట చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఉంటాయి కానీ ఒక సినిమా హిట్ కొట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతారు ఏముండదు సార్. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ స్ట్రగుల్. ఎవ్రీ ఫిల్మ్ టేక్స్ టైం. సెటిల్ అనేది చాలా పెద్ద పదం సార్. వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ గుడ్ లైఫ్. వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ finally people are seeing me and my brother as a talent, potential. So we are at that
ఫస్ట్ స్టెప్ మీద ఉన్నాం సార్. Yes. అంటే ఇప్పుడు మీ వెనకాల ఉన్న సర్నేమ్ లాగా మీ వెనకాల ఉంటుంది కదా శోభన్ అనే పేరు. ఆ పేరుకి ఇండస్ట్రీలో చాలా వాల్యూ ఉంది. ఆయన పడిన స్ట్రగుల్ కానీ ఆయన ఇచ్చిన హిట్లు కానీ అదంతా ఉంది. అది మీకు ఎప్పుడన్నా మీకు ఉపయోగపడిందా ఎవరు అంటే అవకాశాల పరంగా కానీ ఏదైనా? సార్ వెరీ ఆనెస్ట్లీ సార్, నేను ప్రాపర్ ఆడిషన్స్ చేసి ఒక క్యారెక్టర్ తెచ్చుకుని అక్కడి నుంచి ఒక లీడ్ రోల్, ఆ తర్వాత ఇప్పుడు సినిమాలో ఒక లీడ్ అలాగే వచ్చింది సార్. డాడీ పేరు వల్ల నాకు మాక్సిమం ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక చైర్ ఇచ్చేవాళ్ళు సార్. అండ్ దట్ ఈస్ స్టిల్ అ బిగ్ డీల్ సార్. ఎందుకంటే 100 మంది వస్తుంటారు ఆడిషన్, అందరికి చైర్ ఎగ్జాక్ట్లీ. డాడీ పేరు వల్ల అట్లీస్ట్ అరే శోభన్ గారు అబ్బాయి అక్కడ కూర్చోబెట్టండి అనే మాట. అండ్ దట్ ఈస్ అ బిగ్ డీల్ ఫర్ మీ సార్. అంతా సంపాదించుకోవడం అంటే రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా సార్. 2019లో ఆడిషన్ స్టార్ట్ చేస్తే నాకు లీడ్ గా వెబ్ సిరీస్ 2021లో వచ్చింది సార్. సినిమాలో లీడ్ గా 2022. అంటే ఇప్పుడు మనం కొత్తగా ఒక రోజులో ఏం మారిపోదాం కదా అంటే, బట్ కాకపోతే ఎందుకంటే రిజెక్షన్స్ అనేవి అంటే ఆ క్యారెక్టర్ ఫిట్ ఇన్ కాక లేదంటే? వెరీ ఆనెస్ట్లీ ఆడిషన్స్ అప్పుడు నేను టెరబుల్ సార్. నాకు ఆడిషన్స్ చేయడం రాదు సార్. రాదు అంటే మీరు తెర మీద అసలు మీరు అదే సార్ అంటే కొట్టేస్తారు అసలు. ఎవరు వేరే వాళ్ళని కనపడేవాడు అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే పక్కన వాళ్ళని గుర్తించాలంటే వాళ్ళు మీతో పాటు పర్ఫామ్ చేస్తే కనుక ఆ రేంజ్ లో పర్ఫామ్ చేస్తే కానీ అనరు. నో కమెంట్ సార్, దాని మీద నేనేం చెప్పను. అంటే మేము ఇచ్చే కాంప్లిమెంట్ అది. థ్యాంక్ యూ సార్. ఆడిషన్స్ లో ఏమవుతుంది సార్, వాళ్ళు డైలాగ్ ఇచ్చి చెప్పమంటారు సార్. మనకి కాంటెక్స్ట్ సరిగ్గా తెలియదు. అసలు ఆ క్యారెక్టర్ ఎవరు, అలా బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఆ సీన్ ముందేం జరుగుతుంది, ఆ సీన్ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియనప్పుడు మనకి చాలా లాస్ట్ ఉంటుంది సార్. మనకి లైన్ చెప్పేస్తాం కానీ వాళ్ళకి కావాల్సినట్టు రాదు. అది ఎందుకు రాదు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే 100 మంది ఉన్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికంటారు. సో ఇట్ ఇస్ టఫ్ సార్. ఇన్ జనరల్ ఒక ఆడిషన్ క్రాక్ చేయడం టఫ్. ఎందుకంటే నేను ఇప్పుడు మ్యాడ్ సినిమా చేసినప్పుడు కళ్యాణ్ గారితో నేను గంటలు కూర్చొని మాట్లాడేవాను సార్. ఈ క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలి, మీ మైండ్ లో ఎలా ఉంది ఈ క్యారెక్టర్, వీడు ఏం చేస్తున్నాడు, వీడు పడుకున్నప్పుడు ఎటు సైడ్ పడుకుంటాడు, వీడు సిగరెట్ కొడితే ఏ హ్యాండ్స్, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ వల్ల మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది సార్. క్లారిటీ వస్తే గొప్ప యాక్టింగ్ చేస్తాం కాదు సార్, డైరెక్టర్ కావాల్సింది చేస్తాం సార్. అది ఆడిషన్ లో చేయలేము సార్ అది. సో అందుకే నేను చాలా ఆడిషన్స్ ఫెయిల్ అయ్యాను. నేను ఇప్పటికి చెప్తాను సార్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆడిషన్ నేను డైరెక్టర్ మహేష్ గారితో ఇప్పటికీ అంటాను, ఎలా సార్ నన్ను తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు, చాలా దరిద్రంగా చేశాను నేను ఆడిషన్ లో. ఆయన గుర్తించారు అదే నిజంగా సార్. నేను ఇప్పటికీ అంటే నేను ఇప్పటికీ జోక్ చేస్తాను సార్, ఆ రోజు కనుక మీకు ఆడిషన్ నచ్చకపోయింటే ఏంటి సార్ పరిస్థితి, నాకు ఇప్పటికీ నచ్చదు ఆడిషన్ అంటాడు. మరి ఎందుకు తీసుకున్నారు సార్ నన్ను? ఎందుకు తీసుకున్నారు? అదే లేదు నాకు నచ్చింది, అర్థమైంది. అదే చేయగలడు, నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయగలను అర్థమైంది, అందుకే తీసుకుని అన్నారు. పోలేండి సార్ ఏదోటి. చిన్న ఫ్యామిలీ స్టోరీ మీకు. బట్ ఆ టైంలో పెద్ద ఆఫర్ కదా నిహారిక గారు, చాలా పెద్ద ఆఫర్. నిహారిక గారి ప్రొడక్షన్. సో ఎలా ఉండేది ఆ సినిమా? అంటే ఫస్ట్ ప్రొడక్షన్ అంటే ఇన్ని ఆడిషన్స్ క్రాక్ చేసి రిజెక్షన్స్ తర్వాత ఫైనల్ గా ఒక సక్సెస్ఫుల్ ఆడిషన్ కదా. సో ఎలా ఉండేది సార్? నేను ఆడిషన్ ఇచ్చేసి వదిలేసాను సార్. ఏముంది 10 ఇచ్చాను, 10 రాలేదు, ఇది 11 వదిలేసాను సార్. అండ్ 2 months వరకు కాల్ రాలేదు సార్. అప్పటికి నేను హోప్ పెట్టుకోలేదు. ఇంకా సడన్ గా ఒక రోజు కాల్ చేసి, బ్రో బాగా చేశారు బ్రో, మహేష్ గారు డైరెక్ట్ గా బాగా చేశారు బ్రో, సెలెక్ట్ అయిపోయారు, ఊరికే సార్ కలుద్దాం అన్నారు. బ్రో సెలెక్ట్ అయిపోయింటే లైక్ అయిపోయినా సార్, లేదా మళ్ళీ ఇంకోసారి ఊరికే అలా తిప్పించు లేదంటారా? లేదు బ్రో అయిపోయారు, మీకు కాల్ వస్తుంది ప్రొడక్షన్ నుంచి, మిగతా ఈ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మీరు మాడుకోండి అన్నట్టు అనగా నువ్వు సూపర్ అనుకున్నా. విత్ ఇన్ ఒక 2 months వి వెంట్ ఫర్ షూట్ చేసేటప్పుడు కూడా నేను జస్ట్ నాకు వెబ్ సిరీస్ వచ్చింది అంతే, ఇది రిలీజ్ అయిపోయినా పర్లేదు, నేను యాక్టింగ్ చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనే ఫీలింగ్ ఉండే సార్. బట్ దెన్ అది రిలీజ్ అయింది అండ్